మరి అక్కడితో ఆగకుండా ఐషీక పర్వం గురించి చెప్పబడింది. ఆ తరువాతి ఘట్టాలు అయ్యో అవి మరింత దారుణంగా ఉంటాయి. చనిపోయిన వారికి తర్పణాలు వదిలే ఆ జలప్రదానిక పర్వం. ఆ వెంటనే కటకట భర్తలను బిడ్డలను కోల్పోయిన ఆ తల్లుల రోదనలు, ఆ స్త్రీల శోకాన్ని వర్ణించే స్త్రీ పర్వం కూడా వస్తాయి. అంతేకాకుండా ఆ కురువీరులందరికీ ఉత్తర క్రియలు జరిపించే శ్రాద్ధ పర్వం గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆ తర్వాతే ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడి పట్టాభిషేకం జరిగే ఆ అద్భుతమైన ఆభిషేకనిక పర్వం మొదలవుతుంది. ఆ పిమ్మట బ్రాహ్మణ రూపంలో వచ్చిన రాక్షసుడు ఆ చార్వాకుడిని శిక్షించే ఘట్టం. ఆ వెంటనే గృహాలను పంచి ఇచ్చే విధానం గురించి కూడా ఆ పర్వంలోనే స్పష్టంగా వివరించారు. ఆ తదుపరి వచ్చేదే మహా అద్భుతమైన శాంతి పర్వం. ఇందులో రాజధర్మాల గురించి కీర్తించారు. అలాగే ఆపదలలో పాటించాల్సిన ఆపద్ధర్మం మరియు సమస్త జీవరాశి కోరుకునే మోక్షం గురించి తెలిపే మోక్షధర్మ పర్వం కూడా దీని తరువాతే వస్తాయి. ఇదే క్రమంలో ఆ తరువాతి పర్వాన్ని అనుశాసనిక పర్వంగా గుర్తించాలి. అది ముగియగానే మహాజ్ఞాని అయిన భీష్ముడు అంపశయ్య నుండి స్వర్గానికి వెళ్ళే ఆ భీష్మ స్వర్గారోహణ పర్వం వస్తుంది. ఆ తర్వాత సమస్త పాపాలను పోగొట్టే అశ్వమేధ పర్వం వస్తుంది. ఆధ్యాత్మిక విషయాలను బోధించే అనుగీతా పర్వం కూడా ఇక్కడే ఉందని గ్రహించాలి. అలాగే ఆశ్రమవాసం పేరుతో ఒక పర్వం, చనిపోయిన పుత్రులను దర్శించుకునే ఆ మాయాఘట్టం, నారద మహర్షి రాక గురించి తెలిపే పర్వం, ఇవన్నీ వరుసగా ఇక్కడే చెప్పబడ్డాయి. అటుపై ఎంతో ఘోరమైన, వినడానికే భయానకమైన మౌసల పర్వం వర్ణించబడింది. ఆ తర్వాత పాండవుల తుది ప్రయాణాన్ని తెలిపే మహాప్రస్థానిక పర్వం, చివరిగా పుణ్యలోకాలకు చేరే స్వర్గారోహణ పర్వం వస్తాయి. చివరిగా పురాణమని పిలువబడే హరివంశం అనే ఖిల పర్వం, అందులో అద్భుతమైన విషయాలతో కూడిన భవిష్యత్ పర్వం కూడా చెప్పబడింది. ఇలా మహాత్ముడైన వ్యాసుడు చెప్పిన ఈ 100 పర్వాల జాబితా పూర్తయింది. స్వస్తి.